హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సండే జూలై 7th. ఈరోజు బ్రేక్ఫాస్ట్ బయట చేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ కోకోనట్ హిల్ అని చెప్పి ఒకటి ఉంది, గ్రాసరీ కమ్మ ఇప్పుడు డైనింగ్ కూడా అంటే రెస్టారెంట్ చేశారు. సండేనా వీకెండ్స్ ఆర్ ఫుల్ ఎవ్రీడే ఉంటుందో తెలీదు, బట్ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అంట. సో ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి వచ్చాము. మెయిన్ మనకంతా సౌత్ ఇండియన్ లైక్ దోశ, ఇడ్లీ, వడ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ట్రై చేద్దామని ఇప్పుడే వచ్చాము. టేస్ట్ బాగుంటే ఇంకోసారి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, దీంతోపాటు దోశ ఉంది అండ్ స్వీట్ కూడా ఉంది, కేసరి. ఇది వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేది. ఇది అన్లిమిటెడ్, అంటే మనకి ఎన్నిసార్లు వెళ్ళినా ఇస్తారనమాట. అంటే మనమే సర్వ్ చేసుకోవడం కాకుండా వాళ్ళు ఒకరు ఉండి మనకేది కావాలంటే అది వేస్తారనమాట ప్లేట్లో. మనకై మన ఓన్గా బఫేలాగా వెళ్ళి తీసుకోవడం కాకుండా ఒక మనిషిని పెట్టుంటారు. వాళ్ళు మనకి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, వడ ఇట్లా ఏది కావాలంటే అది వేస్తారు. సో మేమైతే ఫస్ట్ టైం ఏదైతే తెచ్చుకున్నామో మాకు అదే సరిపోయింది. అనుకుంటాం అన్లిమిటెడ్ అని చెప్పి, బట్ అంతకంటే ఎక్కువ తినలేము, ఇదే సరిపోతుంది. అండ్ ఓవరాల్గా ఫుడ్ అంటే కొంచెం మైల్డ్గా అనిపించింది. ఎక్కువ అంటే అంత స్పైస్ లేదనమాట. సాంబార్ కానీ చట్నీస్ అవి కొంచెం ఉప్పు అండ్ కారం తక్కువ ఉంది, మైల్డ్గా అనిపించాయి. బట్ ఓకే, ఓవరాల్గా అయితే ఓకే, బాగానే ఉంది, పర్వాలేదు. వాటిలో నాకు నచ్చింది ఏంటి అంటే పొంగల్, వడ, కేసరి బాగున్నాయి. రీసెంట్గానే స్టార్ట్ చేశారు డైనింగ్ చిన్నది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అన్లిమిటెడ్ పెట్టడం, ఈవినింగ్ స్నాక్స్ పెట్టడము, పానీపూరి లాంటి చాట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు. సో ఇక్కడే మేము ఎప్పుడైనా మటన్ అలాంటివి కావాలి అంటే ఫ్రెష్గా ఇక్కడే మటన్ అవి కోకోనట్ హిల్ అని చెప్పి ఇక్కడే తీసుకుంటాము. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ కాస్కో వెళ్ళాము. అంటే ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో లైక్ మిల్క్, ఎగ్స్ ఇలాంటివి లేవు, బ్రెడ్ ఇవన్నీ. సో ఇంకా అవి తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇక్కడ థర్మో ఫ్లాస్క్, ఇవి ఫుడ్ స్టోరేజ్ కంటైనర్స్ పెట్టారు. అంటే మనం ఈవెన్ లంచ్ బాక్స్కి పిల్లలకి అట్లా ఇవ్వడానికి మంచి కొంచెం వేడిగా ఉంచుతుంది వీటిల్లో. ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చేసి ఎంతో $17 ఎంతో పెట్టారు. అవి కొత్తగా వచ్చాయన్నమాట ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ మిల్క్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చేసాము. ఎగ్స్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిటాఫిల్, మిల్క్, కెచప్, నోటెల్లా, బ్రెడ్. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాను. ముందు రోజు ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఆనియన్స్, అలాగే కొన్ని మ్యాంగోస్ అలాంటివి తీసుకొచ్చారనమాట. సో వాటిని కూడా ఇవి పెట్టేస్తున్నాను. ఇవి వచ్చేసి మ్యాంగోస్ కెంట్ అని చెప్పి పటేల్ బ్రదర్స్లో తీసుకొచ్చారు. బాగున్నాయి ఈ మ్యాంగోస్ కూడా, టేస్ట్ అంటే స్వీట్గా ఉన్నాయన్నమాట. మ్యాంగో లస్సీ వాటికి బాగా స్వీట్గా బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇది ఒక బాక్స్ తీసుకొచ్చారు. హలో అండి, ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత కాస్కో వెళ్ళి ఇప్పుడే వచ్చాము. అండ్ ఇప్పుడు మనకి ఒక టాప్ బ్రాండ్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చింది. సో అదేంటో ఇప్పుడు నేను చూపిస్తాను ఓపెన్ చేసి. టెడీ బ్లేక్ బ్రాండ్ నుంచి మనకి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ వచ్చింది. చాలామంది వినే ఉంటారు ఈ టెడీ బ్లేక్ కంపెనీ గురించి. సో బ్యూటిఫుల్. మన ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఒక బాక్స్, దాని లోపల మళ్ళీ ఇలా హ్యాండ్ బ్యాగ్ ప్రొటెక్షన్ కోసం పెద్ద బ్యాగ్. సో ఇలా బ్యాగ్లో పెట్టేసి మనం దీన్ని నీట్గా దాచిపెట్టుకోవచ్చు అనమాట. అంటే మంచిగా పాడవకుండా నీట్గా ఈ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. టెడీ బ్లేక్ నుంచి మనకి బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. ఇక్కడ కలర్ వచ్చేసి నేను ఇది బ్రౌన్ సెలెక్ట్ చేసుకున్నాను. దీని డిజైన్ వచ్చేసి కిమ్ స్టాంపెటో క్యామెల్ బ్రౌన్ బ్యాగ్ అనమాట. ఇది వచ్చేసి 14 inches హ్యాండ్ బ్యాగ్. టెడీ బ్లేక్ అనేది న్యూయార్క్ బేస్డ్ కంపెనీ. లగ్జరీ డిజైన్ హ్యాండ్ బ్యాగ్స్ ని తయారు చేస్తారు. ఈ హ్యాండ్ బ్యాగ్ కంప్లీట్ లెదర్ బ్యాగ్ అనమాట. లెదర్ ఏదైతే ఉందో ఇది ప్యూర్ ఇటాలియన్ లెదర్ తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా ఇటలీలో ఇటాలియన్ డిజైనర్స్ తో తయారు చేయించిన హ్యాండ్ బ్యాగ్స్ ఇవి. అంటే ఎక్స్పీరియన్స్డ్ క్రాఫ్ట్మెన్స్తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవి.
హై అండ్ క్వాలిటీ హ్యాండ్ బ్యాగ్స్. మీకు టెడీ బ్లేక్ హ్యాండ్ బ్యాగ్స్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. మీకు యూనిక్ డిజైన్స్ హ్యాండ్ బ్యాగ్స్ దొరుకుతాయి అక్కడ. ఇవన్నీ కూడా డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్. డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ కనుక లగ్జరీ లుక్ అనేది తెలుస్తుంది హ్యాండ్ బ్యాగ్లో. బ్రాండ్ న్యూ హ్యాండ్ బ్యాగ్ కాబట్టి ఓపెన్ చేయగానే వీ కెన్ ఫీల్ ద లగ్జరీ అండ్ స్మెల్ ఆఫ్ ద లెదర్. ఇందులో మీకు 11 ఇంచెస్ 9 ఇంచెస్ కూడా దొరుకుతాయి. కొంచెం చిన్న సైజ్ కావాలంటే బ్యాగ్ లాగా కావాలనుకుంటే 9 ఇంచెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది చిన్న సైజు. నేనైతే వచ్చేసి ఇది కొంచెం పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సో ఇది మంచిగా ఆఫీస్ వేర్కి అట్లా వెళ్ళేటప్పుడు ఈవెన్ అన్ని మనకు కావాల్సిన స్టఫ్ అంతా పెట్టుకోవచ్చు లంచ్ బ్యాగ్స్తో సహా. మనకి కలర్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. నేను వచ్చేసి క్యామెల్ బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, చాలా బాగుంది. మనకి ఏ అవుట్ఫిట్ వేసుకున్నా సరే ఈ కలర్ అనేది బాగా సెట్ అవుతుంది అన్నిటికీ. సో అందుకని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఈ గోల్డ్ కలర్లో బటన్స్ ఇచ్చారు. ఓపెన్ చేయడానికి కూడా నార్మల్ జిప్ లాగా అలా కాకుండా డిఫరెంట్ మోడల్ అనమాట ఇది ఓపెన్ చేయడానికి. ఈజీ టు ఓపెన్. క్రాస్ బాడీకి వేసుకోవడానికి లాంగ్ స్ట్రాప్ అట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ ఈ హ్యాండిల్తో అయినా మనం వాడుకోవచ్చు, ఎటు కావాలంటే అటు. లాంగ్ స్ట్రాప్. మనకి ఇక్కడ లోపల కూడా సాఫ్ట్గా ఉంది క్లాత్, కొంచెం వెల్వెట్ క్లాత్ లాగా చాలా సాఫ్ట్గా ఉంది. లోపల ఒక చిన్న ఇంకొక పాకెట్ అయితే ఇచ్చారు. ఇలా బటన్స్ ఇవ్వడం ద్వారా మనకి కొంచెం సెక్యూర్గా కూడా అనిపిస్తుంది హ్యాండ్ బ్యాగ్. చాలా బాగా నచ్చింది హ్యాండ్ బ్యాగ్. సో మీకు కూడా టెడీ బ్లేక్ నుంచి డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అనుకుంటే, మీకు సేమ్ ఇలాంటి బ్యాగ్ లేదంటే డిఫరెంట్ కలర్ డిఫరెంట్ మోడల్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది ఓపెన్ చేసి చెక్ చేయండి. అలాగే ఈ స్క్రీన్ మీద ఒక కోడ్ ఇస్తాను, TBShiva30 అని చెప్పి. ఈ కోడ్ కనుక మీరు చెక్అవుట్లో అప్లై చేసినట్లయితే మీకు $30 ఆఫ్ కూడా వస్తుంది. తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఈరోజు నేను బీరకాయ శనగపప్పు టొమాటో వేసి కర్రీలాగా చేస్తున్నాను. ఫాస్ట్గా చేస్తున్నాను, అందుకే ఇక్కడ ఏం రికార్డ్ చేయలేదు. నేను ఇంకా బ్యాగ్ అంతా హ్యాండ్ బ్యాగ్ చూపించేసరికి లేట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా ఫాస్ట్గా కూర చేసేసాను అండ్ అలాగే రైస్ కూడా పెట్టేశాను కుక్కర్లో. ఇది మా లంచ్, బీరకాయ శనగపప్పు కూర. సో మొన్న 99 రాజ్ మార్కెట్లో తీసుకొచ్చాం కదా జాక్ ఫ్రూట్, అది ఈరోజు కట్ చేస్తున్నాం. ఇక్కడ సైడ్ అంతా కొంచెం పండినట్టుంది, కలర్ చేంజ్ అయింది. ఎక్కువ మాగేసింది, అప్పుడు ఎల్లో అయిపోయింది. తీయ ఉంది అయితే బౌల్ వేసేసి మొత్తం. ఎక్కువ మాగిపోయినాయి, ఎల్లో కలర్కి వచ్చినాయి. నిన్న మన కట్ చేసింది. అప్పుడైతే మన కలర్గా మోడల్ బాగుండేది. కొబ్బరి మళ్ళీ కలర్ చూస్తేనే అర్థమవుతుంది ఎక్కువ పడిపోయింది. మేము తెచ్చిన రోజే కట్ చేస్తుంటే కరెక్ట్గా సరిపోయేది. మాకు తెలియక అంటే పైన కలర్ చూసి ఇంకా పచ్చిగా ఉందనుకొని చెప్పి ఒక 2 days ఆగి కట్ చేసామన్నట్టు. అప్పటికే బాగా పండైపోయింది.
కానీ చాలా స్వీట్గా ఉన్నాయి, నాకైతే భలే నచ్చాయి అనమాట. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ దొరికింది ఫ్రూట్స్లో, జాక్ ఫ్రూట్ కూడా ఇంకెప్పుడైనా కావాలనుకున్నప్పుడల్లా తెచ్చుకోవచ్చు హ్యాపీగా. జాక్ ఫ్రూట్ మొత్తం కట్ చేస్తే ఈ బౌల్ నిండా వచ్చాయి. సో కట్ చేసినప్పుడు చాలా ఫ్రెష్గా బాగున్నాయి అనమాట. ఇంకా తర్వాత మనం ఫ్రిడ్జ్లో అవి పెట్టినప్పుడు స్లోగా కొంచెం ఎక్కువ రైప్ అవుతాయి కదా, కొంచెం మెత్తగా అవుతూ ఉంటాయి. బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు, చాలా బాగుంటాయి స్వీట్గా. అండ్ ఫస్ట్ టైం మేము కూడా తెచ్చాం కాబట్టి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నాం. జస్ట్ ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్తో కొన్ని ఇచ్చామన్నమాట. మిగతా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టిల్ తింటూ ఉన్నాం. Oh. You want me to do the monkey bars? I'll do a trick on the monkey bars too. Okay, ready? Okay, now I'm gonna do my trick, okay? కేర్ఫుల్. ఏం చేస్తున్నావు కన్నా? ఆరు చాలు. ఈవినింగ్ ప్లే ఏరియాకి తీసుకెళ్ళి పిల్లల్ని కొంతసేపు అక్కడ ఆడిపించుకొని ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసి అదేమో పోహా కావాలనింది. సో అది చేసేసి ఇంకా అందరం తిన్న తర్వాత నైట్ ఇంకా ఇక్కడ యూనో ఫ్లిప్ కార్డ్స్ అని చెప్పి ఆడుతూ ఉన్నామన్నమాట. ముందు రోజే ఈ యూనో కార్డ్స్ తీసుకొచ్చాము కొత్తవి. నార్మల్ యూనో కార్డ్స్ ఉన్నాయి, ఇవి యూనో ఫ్లిప్ కార్డ్స్ అనమాట. రీసెంట్గా ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెండ్ ఇంట్లో చూశారు, పిల్లలు అది నచ్చిందంట, అందుకని చెప్పి కావాలంటే అది తీసుకొచ్చి అందరం ఆడుతున్నాము. My turn. This is my turn. Is it actually my turn? Yay, thank you. Haru, Is it yellow? yellow ippude. Yellow or three. Uno. Whatever you do not change it to blue. Or else he's gonna win. Good job, Irish. Don't change it. కానీ తీసుకున్నావా? ఏంది వన్ మా వేసిండ్రు కానీ మా ఎల్లో నీ దగ్గర ఎల్లో లేదు ఎత్తుకో. Wait, what color is it? ఎల్లో ఏం లేవు. కానీ అరు ఆరుకి ఏం పెట్టిందా? Nope. ఏముంది 6 లేదు. ఎత్తుకు ఎత్తుకురా. ఇక్కడ ఎల్లో లేదు కదా. How dare you? ఊనో +1 తీసుకో. +1 తీసుకో. You're still in the game though. ఊనో Can you please change it to blue? Daddy, am I your friend? కలర్ అయిపోయింది నీ గేమ్. బ్లూ. Ready? My turn. అయిపోయింది. సరళంగా కొట్టేసిండు డాడీ. ఆరోచు లేదు అమ్మాయి కలర్ చెప్పింది. Oh, it's my turn. లేదమ్మా, నువ్వు కార్డ్స్ తీసుకోవాలి. 2 కార్డ్స్ తీసుకో. అలా నైట్ కొంచెం సేపు ఆడుకున్నాము, మంచిగా టైం పాస్ అయింది పిల్లలతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.